ఎక్కడైతే పర్యావరణ సంరక్షణ ఉందో అక్కడ జీవమనుగడ ఉంటుంది. చూడండి, ఈ ప్రపంచం అనే పటంలో అసలు సిసలైన పర్యావరణ ప్రేమికుడు ఎవడయ్యా అంటే సనాతనుడే. ఆ క్రెడిట్ మనదే. ప్రపంచంలో ఎవరికి ఆ ఛాయిస్ మనం ఇవ్వలే. ఇస్లాంకి ఇవ్వలే, క్రైస్తవంకి ఇవ్వలే. ప్రపంచ పటములో ధర్మ ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద అసలైన నేచర్ లవర్ ఎవరు, పర్యావరణ ప్రేమికుడు ఎవడంటే హిందువే. బాధ్యతగా చెప్పవచ్చు, హిందువే. అందుకే ప్రపంచానికి మనం అవసరం. దేశాలు తెలుసుకుంటున్నాయి, యూరోప్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాయి ప్రపంచానికి ఎవరి భావాలు అవసరం, ఎటువంటి భావాల మీద గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా తరుగుతుంది, ఎవరి భావజాలం వలన, ఏ ధర్మం యొక్క యోచన వలన ప్రకృతి చల్లగా ఉంటుంది, సమస్త జీవరాశులను రక్షింపబడతాయి, సంరక్షింపబడతాయి, ఆ జీవరాశులతో కలిసి మేము కూడా రక్షింపబడతామన్న సత్యం ప్రపంచం ఇప్పుడు తెలుసుకుంటుంది. మన వేదాలను తిరిగేస్తుంది, మన పురాణాలను చదువుతుంది, మన ఉపనిషత్తుల మీద రీసెర్చ్ మొదలు పెట్టే